వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మన టాపిక్ కృష్ణా రివర్ ఆరిజిన్ గురించి తెలుసుకుందాం. కృష్ణా నది దక్షిణ భారతదేశంలోని ఒక ప్రధాన నది. ఈ నది మహారాష్ట్రలోని సత్యవేడి సమీపంలో ఉన్న మహాబలేశ్వర పర్వత ప్రాంతం వద్ద ఉద్భవిస్తుంది. అక్కడి నుంచి కృష్ణా నది దక్షిణ దిశగా ప్రవహిస్తూ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా నది మొత్తం ప్రయాణం సుమారు 1400 కిలోమీటర్లు. కృష్ణా నది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదుల్లో ఒకటి. ఈ నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ పర్వత శ్రేణుల్లో సత్యవేడి అనే ప్రదేశం వద్ద సుమారు 1337 మీటర్ల ఎత్తులో ఉద్భవిస్తుంది. అక్కడి నుంచి కృష్ణా నది పశ్చిమ దిశలో ప్రారంభమై తూర్పు దిశగా త్రివిధ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. కృష్ణా నది పలు ప్రాముఖ్యమైన నగరాలను, ప్రాంతాలను తాగుతుంది. మహారాష్ట్రలో సంగ్లీ, కర్ణాటకలో బీజాపూర్, బగలకోట, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ముఖ్యమైనవి. నదికి అనేక ఉపనదులు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా తుంగభద్ర, మూసీ, భీమా, దూద్గంగా, మల్లప్రభ ఉన్నాయి. కృష్ణా నది రైతులకు ఆర్థికంగా ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే నది సేద్యానికి, నీటి వనరులకు ఆధారంగా పలు ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. తుంగభద్ర ఇది కృష్ణా నదికి అతిపెద్ద ఉపనది. దక్షిణ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సాగునీటిని అందిస్తుంది. మూసీ నది తెలంగాణలోని ముఖ్యమైన ఉపనది. హైదరాబాద్ ప్రాంతాన్ని తాగుతుంది. భీమా నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. దూదగంగ, గగిపల్లె, మల్లప్రభ, వారణా వంటి అనేక చిన్న చిన్న ఉపనదులు కూడా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇది కృష్ణా నదిపై నిర్మించిన అతిపెద్ద జలాశయం. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య సరిహద్దుల్లో ఉంది. ఇది సాగు నీటికి తోడుగా విద్యుత్ ఉత్పత్తి కూడా కీలకం. శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీశైలం డ్యాం కృష్ణా నదిపై నిర్మించిన మరో ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇది ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి అలాగే సాగునీటికి ఉపయోగపడుతుంది. ఆల్మట్టి డ్యాం కర్ణాటకలో నిర్మించిన ఈ డ్యాం కృష్ణా నదికి సంబంధించిన మరో ముఖ్యమైన ప్రాజెక్ట్. కృష్ణా నది బేసిన్ దాదాపు 2,58,948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది కృష్ణా నదికి సంబంధించిన మొత్తం నీటిపారుదల ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ బేసిన్ కృష్ణా నదికి జల వనరులను అందించే ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడ పలు ప్రాజెక్టులు సాగు చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాం ఇది కృష్ణా నదిపై నిర్మించిన అతిపెద్ద జలాశయం. శ్రీశైలం డ్యాం విద్యుత్ ఉత్పత్తికి మరియు నీటి సరఫరాకు ప్రధానంగా ఉపయోగించబడుతుంది. కృష్ణా నది యొక్క సాగు ప్రాంతం సుమారు 2,58,948 చదరపు కిలోమీటర్లు. కృష్ణా నది భారతదేశంలో రెండవ అతిపెద్ద నది అయి దీని ప్రాముఖ్యత వాస్తవంగా ఎంతో విస్తృతం అని చెప్పుకోవచ్చు. కృష్ణా నది ప్రధానంగా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతాల్లోని పర్వతాల మధ్య ఉద్భవించి బంగాళాఖాతంలో కలిసే వరకు దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ నది ద్వారా సుమారు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను సాగు చేస్తుంది. బీజాపూర్, కర్నూలు, విజయవాడ, మచిలీపట్నం వంటి ముఖ్య నగరాలు కృష్ణా నదిని ఆనుకొని ఉన్నాయి. చూశారు కదండి నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.